అసలుకి అయితే లేదు, దమ్ము వస్తుంది, మొత్తం తలకాయ వస్తుంది. అంతా ఓకేనా? సిట్టా సెట్, లెట్స్ ఫక్ ద రోడ్స్. పైన ఇండియన్ ఆర్మీ వాళ్ళు టాబ్లెట్స్ ఇవ్వకపోతే అయితే ఇక కథమే అవుతుండే. గాయస్ ఈరోజు చేసిన అడ్వెంచర్ అయితే నా లైఫ్లో నేను ఇప్పటివరకు వేయలే. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన అయితే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే అయితే నా వీడియో మీకు ప్రతి వీడియో మీకైతే సజెషన్స్లో వస్తుంది. ఇది వచ్చేసి అయితే మన లడాక్ రైడ్లో డే 11. మేము నిన్న నైట్ అయితే లేక్ వచ్చేసి అయితే స్టే చేసినాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి అయితే లే మార్కెట్, ఇంకా కార్దుంగ్లా, నుబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్ ఇవైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చూపిస్తాం ముందు. మనమైతే నైట్ స్టే చేసిన రిసార్ట్ అయితే ఇదే. ఇప్పుడే మనమైతే ప్యాకింగ్ అంతా అయిపోయింది. మన బాయ్స్ రెడీ గుర్రు. ప్లాన్ ఎక్కడైతుందేమో. ఇప్పుడైతే ఏమన్నా తిని ఇక స్టార్ట్ అయిపోతాం. ప్లాన్ అంతా ఓకేనా? సిట్టా సెట్, లెట్స్ ఫక్ ద రోడ్స్. అంతే అంటవా బ్రో? ప్యాకింగ్ అయిపోయిందా? సరే సరే, రేపే పోదాం, పండుకోరు పోరి. ఇప్పుడే ఇదైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అదే మేమైతే స్టే చేసి నైట్. టైం వచ్చేసి 12 అవుతుంది. పోయి ఏమన్నా తిని స్టార్ట్ కావాలి ఇక్కడ నుంచి, లేట్ నుంచి. ఇప్పుడైతే మేమైతే లే మార్కెట్ అయితే వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ యుద్ధం ఏమన్నా మనకి అవసరమైనవి ఉంటే తీసుకోవాలి. ఎందుకంటే చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, పొద్దున్న లేదు. చలి మాత్రం ఇచ్చి పడేస్తుంది ఇక్కడ. మధ్యాహ్నం చలి పెడుతుంది, ఆఖరికి 1కి అట్లా ఉన్న ఫుల్ చలి పెడుతుంది. ఇప్పుడే మేమైతే లే మార్కెట్కి అయితే వచ్చినాం. ఇదే ఆ మార్కెట్లోకి వెళ్ళి యుద్ధం. ఇప్పుడైతే లే మార్కెట్కి అయితే వచ్చినాం. ఏమన్నా కావాల్సినవి ఉంటే తీసుకుంటాం. ట్రైన్ లైనర్స్ కానీ ఇంకేమైనా యాక్సెసరీస్ బైక్స్ కానీ ఏమన్నా స్వెటర్స్ టైప్స్ కానీ ఉంటే తీసుకుంటాం. ఇది వచ్చేసి లే మార్కెట్, లే టిబెటియన్ మార్కెట్. ఇదంతా మార్కెట్లో వచ్చేసి లేడీస్కి ఇంకా డ్రెస్సెస్, షూస్, ఈ ఇంట్లో యాక్సెసరీస్ ఇవే దొరుకుతాయి. వేరే అయితే ఏం దొరకవు. మాకు సంబంధించిన అయితే ఏం లేదని చెప్పేసి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. సరే అయితే మార్కెట్ చూడండి. మార్కెట్ మాత్రం నీట్గా ఉంది, కిరాకుంది అసలుకి. ఇప్పుడే మేమైతే లే మార్కెట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మాకైతే అక్కడ ఏం దొరకలే, ఉండి టైం వేస్ట్ అని చెప్పేసి అయితే అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే ముందర వెళ్ళి ఏదైనా బైకింగ్ యాక్సెసరీ షాప్లో అయితే ఆగాలి. చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత. వ్యూ చూడండి, ఇక్కడ నుంచి అయితే కిరాకుంది అసలు. మేము నిన్న చూసినప్పుడు అయితే అక్కడ స్నోనే లేదు. ఈరోజు వచ్చినట్టుంది ఎర్లీ మార్నింగ్. మేమైతే లడాక్ ఫ్లాగ్స్ కోసం అయితే వచ్చినాం. తీసుకుందామంటే ఆమె గీతతో ఉన్నాయి కానీ రేట్లు మాత్రం గట్టిగానే చెప్తుంది. చూడండి, పిల్ల అయితే బాగానే ఉంది. సెటిల్మెంట్ మా వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు, ఎవరెవరికి ఎన్ని కావాలా అని అయితే తీసుకురు. ఈ లడాక్ వచ్చి ఒక్కటన్నా ఏమన్నా పైసలు పెట్టుకున్నావా? పెట్రోల్, ఫుడ్ కాకుండా, స్టే కాకుండా చెప్పు ఒక్కటన్నా. ఏమైనా నాశనం చేసే పనులు కాక ఇగో గైస్, ఇగో ఈ ఫ్లాగ్ కూడా వేసుకొని వచ్చిండు. షాప్లోకి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకొని వచ్చిండు. మేమేమో సైడ్ గా కొందామని చూసుకుంటే గ్యాప్ లో సెటిల్మెంట్ చేసి బండికి కట్టుకుని తెచ్చుకొని. అదే నేను అన్న, సెటిల్మెంట్ చేసావు దాన్ని కూడా. సో ఇక్కడ తిననీకి అయితే వచ్చినాం. నైట్ వాడు చికెన్ 2 ముక్కలు వేసిండు, 2కు 2 డబ్బులు 6 వేసిండు అనుకుంటా, 3 వేసిండు. సేమ్ ప్రైస్, ఇంకా ప్రైస్ ఇంకా తక్కువనే. మన వాళ్ళు అయితే తలిగిస్తారు. వీడైతే ఉల్లిగడ్డలే తింటాడు, వీడు అన్న ఏం తినడు. బాయ్స్ అయితే ఇగో బాయ్ వాళ్ళకి ఇస్తారు ఫైట్. ఈ ఫుల్ ట్యాంక్ కుట్టించుకునే గ్యాప్లో గణేష్ వాళ్ళు ఇక్కడ మిస్ అయిపోయారు. వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు. వేరే నెంబర్ నుంచి కాల్ చేసారు అనమాట నా నెంబర్కి. ముందున్నారంట. మన వాళ్ళు కాడు ఉంటారు కదా, మీకు తెలిసిన ముచ్చట్నే కదా అంతా. నా టైంపాస్ కాక రూమ్లో కూర్చొని పిచ్చిలు వేస్తుంటే ఇదంతా తిరిగినాం. ఇక ఏం చేస్తామని. సో గైస్ ఇప్పుడే మేమైతే తినైతే స్టార్ట్ అయిపోయినాం. ఇగో మేమైతే బైక్స్కి లడాక్ ఫ్లాగ్స్ కట్టినాం. ఇంతకుముందే తీసుకొని కట్టేసినాం. బైక్స్ అయితే అన్ని జాతర అయినాయి. ఇంకా ముందున్నాయి మిగతా బైక్స్ అన్నీ చూస్తే కొంచెం లడాక్ ఫీల్ అయితే కట్టిన తర్వాత వచ్చింది. కానీ బైక్స్ అయితే
గలీజ్గా అనిపిస్తున్నాయి, మాకైతే నచ్చలే. కాకపోతే కట్టుకుందామని కట్టినాం. ఇప్పుడే మేమైతే కార్దుంగ్లాకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇదంతా వచ్చేసి లే సిటీ. ముందు నుంచి వ్యూ మంచిగా కనిపిస్తుంది, చూపిస్తాను లే సిటీ ఇది. ఇదంతా వచ్చేసి లే సిటీ. ఇది వచ్చేసి అయితే 11 ఫుల్ ట్యాంక్, ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ 1000. సో ఇప్పుడే మనమైతే ఫుల్ ట్యాంక్ వేయించుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం టువర్డ్స్ కార్దుంగ్లా. మన బండి అయితే ఈ ఫ్లాగ్ కట్టిన తర్వాత అయితే నాకైతే నా సైడ్ నుంచి అయితే ఎట్లా కొడుతుంది, ఫ్రంట్ నుంచి ఎట్లుందో మనకైతే తెలియదు. ఇక చూద్దాం. దీన్ని చూడండి, యాక్ ఎట్లుందో చూడాలి. 2 కొమ్మలు, పెద్ద కొమ్మలు వేసుకొని ఇట్లా గుద్దుతే అడుగులా గుచ్చుకుంటే దాని కొమ్మలు అట్లున్నాయి. రోడ్డు చూడండి కార్దుంగ్లాకి ఎట్లుందో, ఏమో గుట్టగూలు కింద పడిపోయినట్టుంది. స్ట్రేట్ ఉన్నది రోడ్, ఇట్లా పైకి నార్మల్గా లేదు, స్ట్రేట్ ఉన్నది. వెనక చూస్తే అసలు సైడ్లోకి ఏం లేవు. చూడండి సైడ్ నుంచి పోతున్నా, ఈడ స్కిడ్ అయిందంటే కథమే, మొత్తం అవతలనే పడతాం. తినే దాకా డొల్లుకుంటూ పోతాం, మూతి పళ్ళు అన్నీ రాలుతాయి, టాటోస్ నాకు గట్టిగానే పడతాయి. మెల్లగా పోవాలి, మట్టి రోడ్డు కదా. స్కిడ్ అయిందనుకో ఇప్పుడు నేను చెప్పింది నాకే అవుతుంది. ఇక అక్కడ కొన్ని వెహికల్స్ అయితే ఆపేసారు, ఎందుకో మనకైతే తెలియదు, ముందరికి వెళ్తే తెలుస్తుంది. చూద్దాం ఆడ. అయ్యో రోడ్డు పెట్టిన వీడేందో ఏమో చేస్తారు వీళ్ళ. చూద్దాం ముందరికి పోతే తెలుస్తుంది మనకైతే. ఇడికి పోదామా, ఇడికెళ్ళి పోతే అర్థం అవుతుంది కదా. క్యావా బాయ్, ల్యాండ్ స్లైడ్ అయిందంట బాయ్, తోడా సైడ్ దేనా. అక్కడైతే ల్యాండ్ స్లైడ్ అయిందంట. ఇక్కడైతే ఆపేసారు, ఎంతసేపు పడుతుందో చూడాలి, ఎంతసేపు పడుతుందో. ఎగ్జాక్ట్ ఆడ మొత్తం రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడైతే ల్యాండ్ స్లైడ్ అయింది. ఇప్పుడే ఇడికెళ్ళి పడకుండా చాలు, మాకైతే భయం అవుతుంది ల్యాండ్ స్లైడ్ అయినాకనే. ఏముంది ఒక రాయి వచ్చి మీద పడ్డా అనుకో కథమే, ఇక కథం, టాటా గుడ్ బాయ్, సావే ఒక రాయి పడితే. కార్దుంగ్లా పోతుంటే అయితే ల్యాండ్ స్లైడ్ అయితే అయిందంట రోడ్ పైన. అది క్లియర్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది అంటే వెయిట్ చేయమన్నారు. చూడండి అక్కడ చూపిస్తాం, రోడ్డు పక్కన ఉంది చూడండి, మొత్తం రోడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఓ రాళ్ళు పడుతున్నాయి కూడా ఆడ. సో దీనికోసం అయితే మేము అందరం ఇక్కడ దివాళ్ళు తీస్తున్నాం. మన బాయ్స్ అయితే ఈ బాయ్ వచ్చేసి అస్సాం నుంచి సైక్లింగ్ చేస్తుండు, ఆల్ ఇండియా టూర్ అంట. ఇప్పుడు అస్సాం నుంచి ఇక్కడ రానికి 107 days పట్టిందంట. రిటర్న్ మళ్ళీ కన్యాకుమారి వరకు వస్తాడంట. మనల్ని అయితే హైదరాబాద్లో కలుస్తాడు. హైదరాబాద్లో కలిసిన తర్వాత బాయ్కి అయితే మనం సెటిల్మెంట్ చేయాలి కొంచెం చిన్నగా. బాయ్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి అయితే ఇది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఠీకే బాయ్. ఇంకెన్ని రోజులు పడుతుందో నాకే తెలియదు అని అనుకుంటు. అజయ్ వచ్చేసి అయితే చూడు సైకిల్ మీద అయితే ఆల్ ఇండియా ట్రిప్ చేద్దామని చూస్తుండు. అజయ్ హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అజయ్ హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? స్టాండ్ అయిపోయా ఇక్కడ ఎంతసేపు అయితే ల్యాండ్ స్లైడ్ అయితే అయింది చూడండి. జేసీబీ వచ్చాయి ఇప్పుడే మాత్రం క్లీన్ చేసింది అంతా. ఎంతసేపు పడుతుంది చూడాలి. ఇక్కడ పిల్లల్లో కానీ ఒక్క రాయి మీద పడ్డా కథమే, స్పాట్ డెడ్ అయితే అట్టున్నాం. 100 పెద్దగా ఉన్నాయి రాళ్ళు అయితే. జేసీబీ అయితే ఇప్పుడు వచ్చైతే రోడ్ అయితే క్లియర్ చేసింది. ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. చలో కార్దుంగ్లా. అయితే ఘోరంగా భయం అవుతుంది. రోడ్డు ఒకటే బండి పడుతుంది, ఇలా పెద్ద స్టంటే చేస్తున్నాం ఈరోజు అయితే. రాళ్ళు అయితే ఒకటే సింగిల్, ఒక వెహికల్ పోతుంది, ఇంకో వెహికల్ పోదు ఇక్కడ. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇదంతా ఇప్పుడే క్లియర్ చేసిరు. ఇది కూడా కార్నర్లో అయితే ఇంతసేపు అయితే మొత్తం ఇదంతా కూలిపోయి కింద పడిపోయింది. ఇంత టైం పడుతుంది. కింద ఇంకా వెహికల్స్ అయితే చిన్నగా పోతున్నాయి. బాయ్ బ్రో. ఇంతసేపు అయితే ల్యాండ్ స్లైడ్ చూసిన తర్వాత అయితే ఈ వ్యూ చూసి అయితే కొంచెం పీస్ఫుల్గా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు అయితే కనపడతలేవు, మీదేడా పడతాయనే భయం లేకుండా. ఇంతకుముందు అయితే అక్కడ మొత్తం రాళ్ళే ఉండే వాటికి ఫుల్ భయం అయింది పోవాలన్నా. ఇంకా కార్దుంగ్లా ఇక్కడ నుంచి 20 kilometers ఉంది. మొత్తం ఇట్లనే ఉంటుందంట రోడ్డు. చిన్నగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక రోడ్డు చూస్తే అసలు పిచ్చి లెక్కిపోతుంది అంటున్నా. రోడ్డు మాత్రం మొత్తం ఆఫ్ రోడింగే, సెట్ ఉంది రోడ్డు కూడా. కాకపోతే చూడాలి ఇంకెంత టైం పడుతుందో, ఎంతసేపు ఆఫ్ రోడింగ్ వేయాలో కార్దుంగ్లా వెళ్ళే వరకు చూద్దాం. రోడ్డు మాత్రం మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది కానీ ఓకే. ఈ మాత్రం అడ్వెంచర్ లేకుండా ఐ పాసెస్ రీచ్ అయినాం అనుకో మనకు మజా ఉండదు, అంత కిక్ అనేది ఉండదు. ఇగో లెఫ్ట్ సైడ్లో మొత్తం అయితే లోయ. బై మిస్టేక్లో అటు పడ్డామనుకో కథమే, ఇక
ఎవరికి దొరకం, మళ్ళీ తాళేసి గుంజుతారు మన పైకి. కొండ మించి ఇట్లా పడుతున్నాయి రాళ్ళు. నా బ్యాగ్ ఎందుకో వన్ సైడ్ వచ్చి కొడుతుంది. కారు దొంగలో పోయినాక చూసుకుందాం ఏదన్నా. ఎంత దూరం పోయినా కారు దొంగలు అయితే వస్తలేదు. ఈ రోడ్లు మాత్రం ఇంతే వస్తున్నాయి. మేము ఇంకా ఐస్కి ఇంకా 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అంతే. అమ్మ ఇంకా ఇక్కడ చాలా డేంజర్ ఉంది బ్రో. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే జాగ్రత్త రండి భయ్య. నిజంగా చెప్తున్నా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. గేర్లు కూడా చక్కగా పడట్లేవు. ఇంత డేంజరస్ రోడ్సా? ఫ్యూచర్లో పెద్ద రోడ్ వేద్దామని చెప్పి తవ్వుతున్నారు అనుకుంటా. ఇది ఒక స్ట్రీట్ ఫైటర్ అయినా కూడా అడ్వెంచర్ లెక్క కాంపిటీషన్ ఇస్తుంది మనకి. నీ నుంచి వచ్చే దుమ్మంతా నా రోడ్లోకే పోతుంది భయ్య. మనం ఈ కింద నుంచి వచ్చినాం బ్రో. పిచ్చలు ప్యాక్ అవుతున్నాయి. మనోళ్ళు వస్తలేరు కదా, వాళ్ళ గురించి అనే పదా. మనోళ్ళు వస్తారు. మామిడికాయ పచ్చడి అవుతుంది తలకాయ. ఎట్లుంది, పడుతుందా? అవు అడ్వెంచర్లు వేస్ట్ వెనకలు వస్తున్నాయి చూడు. అది అయితే అసలు ఇంకా బైక్స్ అయితే అసలు రానివి రావట్లేదు అసలుకి. ఓ ఇక్కడ నుంచి అయితే మొత్తం లోయనే. ఇక పడ్డామంటే అదే ఆడికెళ్ళి పడితే ఏమవుతుంది? చూర అవుతుందా? మా వాళ్ళు వస్తలేరు అని చెప్పి ఆగినాము. అక్కడ బ్లాస్ట్ చేసిరంట. ఎక్కడ ఆగుదామన్నా కూడా సేఫ్ అనిపించట్లేదు. ఎందుకంటే ఏడ చూసినా పూరా రాళ్ళే ఉన్నాయి. ఏడ స్లైడ్ అవుతుంది అని భయం అవుతుంది మాకు. గతం చెక్ పోస్ట్ వచ్చింది అయితే పోలీస్ వాళ్ళు అయితే ఆపేసారు ఎంట్రీ కోసం. ఇంకా మనం పర్మిట్స్ కూడా తీసుకున్నాం మార్నింగ్, అది చెప్పడం మర్చిపోయినా. ఇవన్నీ విజిట్ చేయాలంటే పర్మిట్స్ అయితే ఉండాలి. పర్మిట్ లేకుంటే అయితే పంపించరు. చలి మాత్రం ఘోరంగా ఉంది, మాట్లాడడానికి కూడా అవుతలేదు. ఆయాసం అవుతుంది ఘోరంగా. చూద్దాం, వీళ్ళందరూ మన వాళ్ళే. ఈ హిమాలయన్ అయితే ఇంతకుముందే జాయిన్ అయింది మనతోని. అందరూ పైకి అటాక్ అవుతున్నాం. శ్రీనాథ్ రెడ్డి, అజయ్, TS05 3074. TS05 సింగిల్. శ్రీనాథ్ బండికి అయితే కూలెంట్ కారిపోయింది. మనది చూద్దాం. మనది కూడా కారుతుంది ఇప్పుడు చిన్నగా. అజయ్ దానికైతే ఏం కాలేదు. ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి నియర్లీ ఒక 5 కిలోమీటర్స్ ఉంటాం అనుకుంటా. ఊపిరైతే ఆడతలేదు. ఫుల్ ఎండ కొడుతున్నావునా. ప్రజెంట్ అయితే 4 degrees ఉంది. ఎండ చూడండి, ఫుల్ ఎండ కొడుతుంది. చేతులు మొత్తం పగిలిపోయినాయి. మాట్లాడడానికి కూడా రావట్లేదు. మీద పోయే మాకే సుక్కలు కనిపిస్తున్నాయి. అంటే ఇంకా లేడీ ఎట్లా ఎక్కుతుందేమో. సో మనమైతే ఆ రూట్స్ అన్నీ దాటుకుంటే ఇంత పైకి అయితే వచ్చేసినాం. ఇంకా పైకి పోవాలి, పైకి పోవాలి ఇప్పుడు. చలి మాత్రం ఇప్పుడే ఘోరంగా ఉంది. ఇంకా ముందెట్లుంటుందో చూడాలి ఇక. సో గాయస్, మనమైతే కారంగా వెళ్ళే దారిలో అయితే ఒక మంచి వ్యూ పాయింట్ ఉందని అయితే ఆయన ఆ వ్యూ చూసి అయితే అసలు కిరాకుంది. చూడండి, ర్యాంప్ ఉంది. బాయ్ జరుగుతున్నా లొకేషన్ చూడరు, కిరాకుంది అసలుకి. కిందున్న రోడ్స్ నుంచి అయితే మనం పైకి ఎక్కినాం. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చినాం, మాకే తెలియదు ఏ నుంచి స్టార్ట్ అయినామో. లే సిటీ అయితే ఒక్కడుంది. రోడ్డు మాత్రం ఎట్లుంది. మా బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మన బాయ్స్ అందరు విన్నారు. రోడ్డు అయితే మొత్తం ఆగమాగుంది. ఈ వాటర్ అన్నీ ఐస్ మెల్ట్ అయినవి. ఇక్కడ ఇక్కడ నుంచి ఫ్లో వస్తుంది చూడు. ఈ వాటర్ మొత్తం అవే. చలి మాత్రం ఘోరంగా పడుతుంది. మనమైతే ఫైనల్గా అయితే కార్దంగ్లాకి అయితే వచ్చేసినాం. వెల్కమ్స్ టు ద టాప్ ఆఫ్ ద వాల్, ద మైటీ కార్దుంగ్లా. ఫైనల్గా అయితే ఆఫ్టర్ 11 days హార్డ్ వర్క్ తర్వాత అయితే కార్దుంగ్లా అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడికి రానికి ఎన్ని టాస్క్లు అయినాయో మాకు తెలుసు, చూసే వాళ్ళకి ఏం తెలియదు. ఘోరంగా అంటే ఘోరంగా టాస్క్లు అయినాయి. ఇప్పటికి కూడా ఊపిరి ఆడతలే. 1 degrees ఉంది ఇక్కడ. చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. మేము పైకి ఎక్కినాం కాబట్టి అదే అలవాటై మాకు అంతేం అనిపిస్తలే. కాకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం ఒక్కటి ఉంది. మన వాళ్ళు అయితే తట్టుకోలేకపోతారు. ఇగో ఉన్నారు మన బాయ్స్. ఇగో ఇవన్నీ మన బైక్స్. ఇగో ఒకటి కూర్చుండు, ఇక్కడ ఫోటోలు దిగుతారు. అస్సలుకి అయితే లేదు, దమ్ము వస్తుంది, మొత్తం తలకాయని వస్తుంది. నిల్వానికి కూడా చేతనే అట్లే. ఘోరంగా అంటే ఘోరంగా టాస్క్ అవుతుంది. చాలా మొత్తం ఇట్లా బ్రో పట్టుకుంది.
అంతగానం చల్లగా ఉంది. ఇగో ఈ నుంచి ఆడికి నడిస్తే నిల్వలేకపోతున్నాం, ఊపిరి ఆడతలే ఇక, అట్లుంది పరిస్థితి. ఇది వచ్చేసి కార్దుంగ్లా పాయింట్. ఆల్టిట్యూడ్ ఏమో 17,982 ఫీట్స్ హైట్స్లో ఉంటుంది సీ లెవెల్కి. వెదర్ మాత్రం ఫుల్ కూల్ ఉంది, ఎండ మాత్రం అట్లనే కొడుతుంది, చలి మాత్రం ఘోరంగా పెడుతుంది. మన బాయ్స్ ఏదో స్టంట్ చేస్తారు, కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి. అయితే చూడ్రి ఇవిడ ఒకడు గులబడ్డాడు, ఊపిరి ఆడతలే మ్యాన్, దమ్ అవుతుందా. మన తెలంగాణ ఆర్మీ అన్న అయితే ఒక ఆయన వచ్చి కలిసిడు, బాగా వచ్చేసిండనే. సో గైస్ ఫైనల్ అయితే కార్దుంగ్లా దగ్గర అయితే మన తెలుగు అన్న ఆర్మీ అంట, వాళ్ళే ఇక్కడ సర్వే కాలేరు, మీరు ఇంత దూరం ఎందుకు వచ్చిరా అని అన్నాడు. మనకు కొంచెం అడ్వెంచర్ అంటే ఇష్టం కదా, వాళ్ళే ఇక్కడ సర్వే కానికి హీట్ రూమ్స్ ఉంటాయంట, అందులోనే సర్వే చేస్తారంట, లేకుంటే వాళ్ళు కూడా సర్వే కాలేరంట. ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి మాట్లాడిండు, వద్దొద్దన్న మన వాటర్ తీసుకొని వస్తాను అయితే వెళ్ళిండు. అన్నకి ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారంట, ఎందుకంటే మన వాళ్ళు వచ్చిరని. అన్ననైతే చూపిస్తా. ఇగో మన బాయ్స్ అందరూ అయితే పైనరు, ఇగో అన్న దగ్గర ఇక్కడ వాటర్ తాగుతారు చూడండి, అక్కడ వీడియో తీయొద్దని అన్నాడు, అందుకే అయితే పోలేదు పైకి. ఇగో మన బాయ్స్ అందరూ ఆనేవారు. సో గాయ్స్ మేమైతే ఇప్పుడే కార్దుంగ్లా నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. రోడ్డు మాత్రం మొత్తం ఇట్లనే ఉంటుందంట, అక్కడక్కడనే మంచిగా ఉంటుందంట. ఇప్పుడైతే మేమైతే డిస్కిట్ వెళ్తున్నాం, చూద్దాం మధ్యలో ఎట్లుంటుందో రోడ్డు కదా. ఆ రోడ్డు నుంచి అయితే ఇప్పుడు మనం కిందికి దిగేది మొత్తం. ఇంతసేపు కార్దుంగ్లా కోసం అయితే మనం పైకి ఎక్కినాం కదా, ఇప్పుడు డిస్కిట్ కావాలంటే కిందికి దిగిపోవాలి. చలి మాత్రం ఘోరంగా ఉంది బాయ్, అక్కడ 1 డిగ్రీ ఉంది, వణుకుతున్నాం. బండి మీద పోతుంటే అయితే అసలు బండి డ్రైవ్ చేయడానికనే రావట్లేదు. హెల్మెట్ మొత్తం పచ్చి అయిపోయింది బాయ్, లోపలికి వెళ్ళి చెవులకు మాత్రం చల్ల గాలి పోతుంది. ఏరోప్లాన్లో పోతే సౌండ్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది మా చెవులలో అయితే, మస్తు చల్లగా అయిపోయినాయి హెల్మెట్ సూట. ఇక్కడైతే చూడండి 0 డిగ్రీస్ నాకు ఐస్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది, అది చూడండి ఐస్ మొత్తం ఐస్, కొత్త ర్యాంప్ ఉంది బా చూడండి మొత్తం ఎట్లుందో. ఇన్ని రోజులు స్నో చూడాలనుకున్నా, ఇది కూడా చూస్తాను అనుకోలే, ఇప్పుడైతే ఇరగొట్టి చూపిస్తా. పోయి అమ్మ కింద పడిపోయింది, ఇంకోటి ఇరగొడదాం. ఇంకా మన ఫ్రిడ్జ్లో చిన్న చిన్న గడ్డలు పట్టుకోవడమే, ఇదే అయితే ఫస్ట్ టైం ఇంత పెద్దది పట్టుకోవడం. మ్యాన్ మన ఇళ్ళలో ఫ్రిడ్జ్లో చిన్న చిన్నవి ఉంటాయి, ఇదేగా ఫస్ట్ టైం పెద్దది పట్టుకోవడం. గైస్ ఇది హై ఆల్టిట్యూడ్ కదా, సోన్మార్గ్ కంటే ఎక్కువ స్నో అయితే ఇక్కడే ఉంటుంది. ఆ స్నో అయితే మొత్తం 0 డిగ్రీస్లా గడ్డ కట్టిపోతే ఎట్లుంది అట్లుంది, అది ఎంత గుంజినా రావట్లేదు, రాయితో కొట్టినా కూడా రావట్లేదు. 10 నిమిషాలు ఒక దగ్గర ఆగి ఉన్నామంటే మాత్రం ఊపిరి చాలా కస్తిగా తీసుకోవాల్సి వస్తుంది. ఆక్సిజన్ సిలిండర్ అయితే తీసుకున్నాండి, నాకు కూడా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, కానీ అయితే సర్వైవ్ అయినా. బట్ అందరు అవుతారని అయితే నేను చెప్పలేను, సేఫ్ సైడ్గా తెచ్చుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. హెడ్ఏక్ చాలా ఘోరంగా వస్తుంది నాకైతే, కానీ ఇప్పుడు చాలా కిందికి దిగాలి, కిందికి దిగుతుంటే సెట్ అవుతుంటుంది. నేను ఎక్కువసేపు మాట్లాడినా కూడా నా వల్ల అయితే లేదు, నా చేతులు అయితే పని చేయట్లేవు, ఫింగర్స్ అయితే మూవ్ అవుతున్నా కానీ నాకైతే స్పర్శ లేదు అసలు. ఈ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయి ఈ నీళ్ళు. ఇంత టఫెస్ట్ రోడ్లో ఇంత రిస్క్ తీసుకొని రైడ్ చేస్తున్నాం కదా, మీరు మాకు చేయాల్సిందా ఏం లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే చాలు. టాబ్లెట్స్ ఉన్నాయి, కాకపోతే హెడేక్ టాబ్లెట్స్ లేకుండే, ఆర్మీ అన్న వాళ్ళు ఇవ్వకపోతే తల పట్టి చచ్చిపోయేటోని అలా. అన్న వాళ్ళు మస్తు హెల్ప్ చేసినారు, లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాను మిమ్మల్ని అయితే. చలి ఇంకా చాలా ఘోరంగా అవుతుంది కిందకి పోయే కొద్దీ, కొంచెం మంచి రోడ్స్ అయితే తగిలినాయి చాలు మాకు. కార్దుంగ్లా నుంచి కిందికి వచ్చేసరికి అందరికైతే సరిపోయింది. 0 డిగ్రీస్ ఉంది, మొత్తం అంతా ఐస్ గడ్డ కట్టిపోయింది. క్లచ్ పట్టడానికి చేతి కూడా దగ్గర రావట్లే, ఎవరితోనైతే కాలేదు. కార్దుంగ్లా నుంచి 20 కిలోమీటర్స్ కిందికి వచ్చే లోపల ఆఖరికి ఫోన్ పట్టుకుందామన్నా, గోపురం వస్తుందామన్నా చేతులు రావట్లేవు, బ్రేక్ దొక్కుదామన్నా కాళ్ళు రావట్లేవు, అట్లా అయిపోయింది సినిమా. ఇప్పటికి ఎవరితో అయితలేదు, ఇప్పటికి ఘోరంగా చలి పెడుతుంది. అందుకో వచ్చి అయితే చిన్న ఎండకైతే కూర్చున్నాం, అయినా చలి పెడుతుంది. మనోళ్ళుడు అందరు ఇక్కడ కూసురు, ఎండకు కూసురు, ఎండకి జర సెటిల్మెంట్ అదే అని చెప్పి చిన్న అయితే కాఫీ చెప్పుకున్నాం, అయినా అయ్యేటట్లేదు. చలి మాత్రం ర్యాంప్ ఉంది పా, ఇచ్చి పడేస్తుంది, సుక్కలు అవుపిస్తున్నాయి, సుక్కలు అంటే సుక్కలు అవుపిస్తున్నాయి. ఆలీలు చెప్తారు ఆ కార్దుంగ్లా పోతే అట్లుంటుంది ఇట్లుంటుంది అంటే,
ఎవరు చెప్తున్నా వేస్ట్, ఇక్కడికి వస్తే తెలుస్తా సినిమా ఎట్లున్నది. అజయ్ డార్లింగ్ లా ఎవరైనా చెప్పిన మాటలు వింటారా? ఎట్లుంది ఇట్లు పడైతేనే ఒక్కొక్కరం అయితే 4 వేసుకున్నా చలి అయితే అవతలేదు. ఇంకేం చెప్పలేము ఇప్పుడు. ఇక చలి గురించి చెప్పాలంటే ఇడికి వస్తే తెలుస్తుంది. చూసిన వాళ్ళకైతే ఏం అర్థం కాదు, వస్తే తెలుస్తుంది. ఒకసారి కూడా చూడలేక 2 కళ్ళు సరిపోతలేవు. 2 కళ్ళు లొకేషన్ నీకు 2 కళ్ళు సరిపోవట్లేవు, కానీ క్లచ్ కొట్టి నీకు 2 చేతులు కాదు 4 చేతులు ఉన్నా సరిపోవు, 4 గ్లౌజులు సరిపోవు, 4 గ్లౌజులు ఉన్నా సరిపోవు, 4 చేతులు ఉన్నా సరిపోవు. అట్లయితే అయింది. ఇట్లాంటి రోడ్స్ ఉంటే మనం డిస్ట్రిక్ట్ రీచ్ అయినట్టు ఈరోజు. ఇప్పుడు కొంచెం సెట్ అయింది కాఫీ తాగిన తర్వాత. అడ్వెంచర్ చేయడం ఊరనే చేస్తారు మామ, అది పెద్ద విషయం కాదు. ఆల్టిట్యూడ్లో సర్వైవ్ అయ్యి ఇబ్బంది పడకుండా కింది దానికి వచ్చినాం చూడు. చావు బతుకు మీద ఆశతో కింది దానికి వచ్చినాం. ఉపేందర్ బాయ్ అడిగి పోయిండు. రార్దంగ్ అనే విలేజ్కి అయితే వచ్చినాము. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ వీళ్ళు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆక్సిజన్ సిలిండర్స్ అమ్మే దగ్గరకు వచ్చిందంటే ప్లేస్ ఎంత డేంజర్ అండ్ వైలెంట్ ఉందో అర్థం చేసుకోండి మీరు. రోడ్డే లేదు భయ, కొంచెం ఇప్పటిదాకా కొంచెం రోడ్ వచ్చిండే కానీ ఇప్పుడు రోడ్డే లేదు. నా బ్యాగ్ ఊడిపోతట్టే కొడుతుంది, మొత్తం అన్సైడ్ అయిపోయింది. ఇట్లా ఉంటే ఇక మనం పోయినట్టే. గాయస్ ఈరోజు చేసిన అడ్వెంచర్ అయితే నా లైఫ్లో నేను ఇప్పటివరకు వేయలే. టార్చర్ అంటే టార్చర్ కాదు, నరకంగా అనిపించింది. కార్దుంగ్లా నుంచి కిందికి దిగేటప్పుడు మేమేం చేసినామంటే తీటకి ఐస్తో ఆడుకున్నాం కొద్దిసేపు. ఎఫెక్ట్ మాత్రం డేంజరస్ ఇచ్చింది. ర్యాంప్ ఉంది, పైన వస్తే కొండలే ఆ ఎడగూలి పడతాయని భయమే అవుతుంది. ఆగం ఆగం జగన్నాథం. కొంచెం అయితే గుద్దేస్తుండే అలా బండిని. బ్రేకులు కూడా పడతలేవు ఈ రోడ్లో, మట్టిలా స్కిడ్ అవుతుందని భయం అవుతుంది. సుక్కలు కనిపిస్తున్నాయి బ్రో, నిజంగా చెప్పాలంటే ఇంత టార్చర్ అవుతుంది. ఇంతకుముందు అన్న కొంచెం చాయ్ తాగినాం, చాయ్ కాఫీ తాగినాం వాటికి జర ఒక తీరున్నాం ఇప్పుడు. లేకుంటే మాత్రం సుక్కలు. ఇక పైన ఇండియన్ ఆర్మీ వాళ్ళు టాబ్లెట్స్ ఇవ్వకపోతే అయితే ఇక కథమే అవుతుండే. అన్నీ అన్న అక్కడ పడుతుండే అందరం, అంత టార్చర్. ఈ రోడ్డు చూస్తే మాత్రం బండి ఇక్కడ పడదేంగి నా వెహికల్ వస్తే దాంట్లోకి పోబుద్ది అవుతుంది. అట్లుంది ఈ రోడ్డు చూడండి, పిచ్చి లేస్తుంది అసలు ఈ రోడ్లో బైక్ తోలుతుంటే. ఈ గుట్టల కోసం వచ్చినాం కానీ గింత రాసుకుంటామని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక చూడండి రోడ్ చూడండి, రోడ్డు మధ్యలో మట్టిగో స్కిడ్ అవుతుంది. ఆగం ఆగం ఉంది. ఇది చూడు రోడ్డు పక్కన ఒక కార్ పోతుంది, ఇడికెళ్ళి అంతే, ఇంకేం పోదు. అట్టనైనా ఎవరైనా దొరికితే ఈ బండి ఇక్కడ పడేసన్నా పోతా, అంత పిచ్చిలు వేస్తుంది బ్రో నాకైతే. ఈ గుంటలలో బండి ఇంతగానో మెత్తేస్తున్నాయి. ఈ శ్రీనాథ్ అయితే ఎట్లా వండుకుంటో నాకైతే ఇంకా అర్థమే అవుతలేదు. మంచి స్లీప్లుండు చూడండి, ఇంకో కోమాలు ఉండే అసలు వెనకాల కూర్చొని మంచి స్లీప్ వేసిండు. గుంటలలో ఒకటే ఎత్తేస్తుంది బండి, ప్రశాంతంగా ఏ బాధ లేదన్నట్టు వండుకుండు వెనకాల మంచిగా. ఏం ఆఫ్ రోడింగ్ రా బాబు, ఇది తిన్నది కూడా నాకు అక్కేటట్టు ఉన్నా భయ నేనైతే. అంతగానో ఎగిరేస్తుంది, ఇక పిచ్చిలు వేస్తుంది అసలు బండి పోతుంటాను. అయ్యో మొత్తం ఆఫ్ రోడింగ్. ఇప్పటికి ఒక 10 కిలోమీటర్స్ వచ్చినాం, ఇంకా ఇదే పాడబడ్డది. అవ్వ ఎన్ని రోజులు అసలు బండి మీద తిరగాలంటే. బ్రో ఎవరైనా లడాక్ రావాలనుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్ లేకొచ్చి బండి తీసుకొని అదే బెస్ట్. నా బండి అక్కడిక్కడ పోతుంది, మర్చిపోయినా. ఎవరైనా లడాక్ రావాలనుకున్న వాళ్ళు అయితే లేకొచ్చి బండి రెంట్ తీసుకోరు. ఇన్ని రోజులు తిరిగి వచ్చి ఈ గుంటలలో తోలాలంటే సినిగి షార్ట్ అయిపోతుంది. కాకపోతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కానీ ఎంతకైనా గిల్లా ఎంతసేపు అని తోలుతాం, ప్లేన్ రోడ్ మీదనే పిచ్చి లేస్తుంది ఒక్కోసారి. ఈ గుంటలలో ఎత్తేసి అయితే మొత్తానికైతే మెంటల్ వేస్తుంది బా నాకైతే. కొత్త ర్యాంప్ ఉంది బ్రో, కొత్త ర్యాంప్. మెల్లగా వాళ్ళు అమ్మ అన్నీ తడుస్తున్నాయి షూస్. క్యాబ్ బాయ్ పూరా గాయస్. ఇక్కడ నుంచి అయితే కరెక్ట్ 2 కిలోమీటర్స్ పోతే డియర్ కామ్రేడ్ సినిమాలో డిస్ట్రిక్ట్ 12 కిలోమీటర్స్ బోట్ అయితే ముందరలో ఉంటుంది. డియర్ కామ్రేడ్ మూవీ చూసిన వాళ్ళకైతే ఎమ్మటే అర్థమవుతుంది 12 కిలోమీటర్స్ అని బోట్ ఉంటుంది. వచ్చేసినాం అంటున్నా, ఖాళీ డిస్ట్రిక్ట్ 12 కిలోమీటర్స్. ఈనాదని అయితే చూడండి కిరాక్ అన్నాడు అసలుకి. నిద్ర వస్తుందంటే అస్సలు ఆగుతలేదు. ఏం చేస్తాం ఇంకా పండుకోమని చెప్పిన. ఇలా అయితే అయిపోయింది. ఇక్కడ మనమైతే బైక్స్ ఆపేసినాం ఇప్పుడే. ఈ లొకేషన్ మీరు గుర్తుపట్టిరా? ఎస్, డియర్ కామ్రేడ్లో విజయ్ దేవరకొండ కూర్చొని ఇక్కడ లిల్లీ అని అరుస్తారు ఇచ్చినా, అదే అనమాట ఇది. ఏంది భయ్య మనకి కర్మ. ఆల్టో లార్డ్ ఆల్టో
లాట్ కాదు ఇది రాడ్ ఆల్టో XUV700కి మడత పెట్టింది అది. ఇంకా ఫాగ్ లైట్స్ వేసిన కాబట్టి ఇట్లుంది, కానీ ఫాగ్ లైట్స్ లేకపోతే అసలు ఏం కనిపించదు. బా ఈ కార్ అన్న ఇండికేషన్ ఇస్తుండు నాకు ఎటు పోవాలి ఏంది అని. లెఫ్ట్ టర్న్ ఉంటే లెఫ్ట్ చూపిస్తుండు, రైట్ టర్న్ ఉంటే రైట్ చూపిస్తుండు. దగ్గర ఒక 5 కిలోమీటర్ నుంచి ఇదే ప్యాచ్ రోడ్ అంటున్నది. అసలు రోడ్డే లేదు ఇక్కడ, ఒక 5 కిలోమీటర్ నుంచి రోడ్డే లేదు. అయితే మనం ఇప్పుడే తినడానికి అయితే వచ్చినాం. మన బాయ్ అయితే అప్పుడే ఫైట్ ఇస్తారు ఎవరు. వేరే ఉంది. ఎట్లుంది, సెట్ ఉందా ఫుడ్? కానిచ్చేసి తలిగి మనం ఇప్పుడే అయితే డిస్కిట్కి వచ్చేసి అయితే రూమ్ తీసుకొని చెక్ ఇన్ అయిపోయి పడుకొని ఎర్లీ మార్నింగ్ డేస్ అయితే డిస్కిట్ మాన్స్టర్కి అయితే వెళ్తాం. అప్పుడు చూద్దాం ఇంకా.